ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు, నేతలు. బాంచన్ దొర ఇక వద్దు, ప్రజాప్రభుత్వంలో అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో కేసీఆర్ది ఫ్యామిలీ జస్టిస్, నాది సోషల్ జస్టిస్ అని చెప్పి ఈ మధ్య పదే పదే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారం ఇది చేసినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం అయితేంది, నెక్స్ట్ పండుగ సాయన్న విగ్రహం అయితేంది. సో ఇక్కడ విషయం ఏంటంటే మేజర్ కులాలను, ఇక్కడ ముదిరాజుల్ని, గౌడ్స్ని, గొల్ల కుర్మల్ని, మాదిగల్ని, వీళ్ళందరూ మహిళల్ని, వీళ్ళని ఓటు బ్యాంక్గా మలుచుకోవడానికి రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఈరోజు. సో ఆయన ఇక ఏ రోజు లేనిది, ఇక ఇప్పుడు దొరనేమో ముఖ్యమంత్రి కావాలంటాడు, మళ్ళీ బహుజన రాజ్యం కావాలా అంటాడు. రెడ్డిలే ఇప్పుడు ఆయన గతంలో ఏం వ్యాఖ్యలు చేసిండు, రెడ్డిలకే చేతనైతే పరిపాలించడం, రెడ్డి వాళ్ళే పరిపాలిస్తారని చెప్పి వ్యాఖ్యలు చేసిండు. సో బహుజనులకు పరిపాలించడం రాదని చెప్పి వ్యాఖ్యలు చేసిండు. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుండే ఇక, సో ఇప్పుడు బహుజన రాజ్యం రావాలి అంటుండే ఇప్పుడు ఇక. సో బహుజన రాజ్యం నీకన్నా ముందే ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న ఈ రాజ్యాన్ని ఏలిండి కదా, గోల్కొండ కోటను ఏలిండి కదా, భువనగిరి కోటను ఏలిండి కదా, వరంగల్ కోటను ఏలిండి కదా. సో ఇక బహుజనులకు ఎందుకు చరిత్ర లేదు మరి? సో పండుగ సాయన్న ఈరోజు చూసుకుంటే నిజాంలకు వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు కదా. సో ఇక చెప్పుకుంటే పోతే చాలా ఇక్కడ విషయం ఏంటంటే పండుగ సాయన్న, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, చాక లేయమ్మ, కొమరం భీం, అదేవిధంగా సోయబుల్లా ఖాన్, తురేబాజ్ ఖాన్, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ చరిత్ర చాలా ఉన్నది. ఇక దొడ్డి కొమరయ్య, బద్దం ఎల్లారెడ్డి, ఆరట్ల కమలాదేవి, మల్లి స్వరాజ్యం, పుచ్చలపల్లి సుందరయ్య, ఇక చెప్పుకుంటూ పోతే పెద్ద వరుసనే వెళ్తుంది. ఇక తెలంగాణ ఉద్యమం నిజాం నవాబులకు, పితందారి వ్యవస్థకు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసిర్రు, కొట్లాడిర్రు. సో ఇది కదా చరిత్ర. వీళ్ళందరూ వాస్తవం చెప్పాలంటే వీళ్ళందరినీ ఈరోజు ఏదో కుల నాయకులు చూస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ కులానికి నాయకులు కాదు, వాళ్ళ కులానికి పనిచేయలే. ఈరోజు వాళ్ళందరూ కూడా అందరి ప్రజలకు కూడా దైవం. వాళ్ళు అన్ని బహుజన ప్రజలకు అందరికీ దైవం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓసీలకు, మైనార్టీలకు అందరికి కూడా వాళ్ళు ఆదర్శప్రాయులే. ఈరోజు కొంతమంది ఒక కుల నాయకులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అది తప్పది. సో వాళ్ళు ఏ రోజు కులం కోసం కొట్లాడలే, ప్రజల కోసం కొట్లాడిర్రు, తిరుగుబాటు మీద కొట్లాడిర్రు, అణచివేత మీద కొట్లాడిర్రు, దోపిడికి వ్యతిరేకంగా కొట్లాడిర్రు, తెలంగాణ కోసం కొట్లాడిర్రు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా కొట్లాడిర్రు. సో మహిళ హక్కుల కోసం కొట్లాడిర్రు. సో వాళ్ళు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడాలి. సో వాళ్ళని ఈరోజు కుల నాయకులుగా చిత్రీకరించొద్దని చెప్పి మళ్ళొకసారి చెప్పడం జరుగుతూ ఉంది. ఏ కులానికి సరే వాళ్ళ కులంలో పుట్టొచ్చు కాక, కానీ కులానికి నాయకులు కాదు వాళ్ళు, అన్ని కులాలకు నాయకులు, అన్ని మతాలకు నాయకులు వాళ్ళు. ఈరోజు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రజాప్రభుత్వంలో అందరికీ సమాన అవకాశాలు రావాలి, బరాబర్ రావాలి. అందుకే కదా సామాజిక తెలంగాణ కోసం కొట్లాడుతున్నది. సామాజిక తెలంగాణ రావాలి, ఎవరు వాటా అయిందో వాళ్ళకి దక్కాలి, ఎవరు రిజర్వేషన్లు వాళ్ళకి దక్కాలి. జనాభా దామాషా ప్రకారం ఈ రాష్ట్రంలో వాళ్ళకి సంపదలో వాటా కావాలి, అసెంబ్లీ సీట్లలో వాటా కావాలి, పార్లమెంటు సీట్లలో వాటా కావాలి, సర్పంచ్ సీట్లలో వాటా కావాలి, ఎంపీటీసీ సీట్లలో వాటా కావాలి, జెడ్పీటీసీ సీట్లలో వాటా కావాలి, ప్రతి దాంట్లో వాటా కావాల్సిందే. సో అందుకే ఈరోజు కొట్లాడుతూ ఉన్నారు. సో మేమెంతో మాకంత అనే నిదానంతో ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. కేసీఆర్ చేసిన అప్పు పెద్ద ముప్పుగా మారింది. అబద్ధాలు ప్రచారం చేస్తున్న బామర్ది, డిఎస్తో వయసులాగే మహేష్తో నా కాంబినేషన్. సో డిఎస్తో వైఎస్ లాగే మహేష్తో నా కాంబినేషన్. 2029లో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కులవృత్తిని గౌరవిస్తూ పిల్లలను చదివించాలి. ఛత్రపతి శివాజీలాగే పాపన్న గౌడ్, సీఎం రేవంత్. ముదిరాజులో ఆరాధించే పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటన. ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని బహుజనులు ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఈరోజు ఉంది. సో ఇక్కడ వాదం ఏం నడుస్తూ ఉన్నది? ఇక్కడ విషయం ఏంది? బహుజనులు రాజ్యం కావాలి. సో మరి ఎవరు ముఖ్యమంత్రి కావాలనే కాడ చర్చ అయిపోతూ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది? మాదిగలు మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాం, మేము ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు అంటారు. సో ముదిరాజులు మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాం, మేము ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు అంటారు. ముందరు కాపులు మేము ముఖ్యమంత్రి కావాలంటారు. సో గౌడ్లు మేము ముఖ్యమంత్రి కావాలి అంటారు. సో ఇట్లా పద్మశాలీలు మేము ముఖ్యమంత్రి కావాలంటారు. ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు మేము ముఖ్యమంత్రి కావాలంటే సో గట్ల ఉండదు. గట్ల ఎన్నుకోరు ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు? ఏ కులం వాళ్ళని చూడరు ప్రజలకు ఏం సేవ చేస్తుండు?
ప్రజలకు ఏం సేవ చేస్తుండు, ఎలాంటి నాయకుడు, ఎంత దమ్మున నాయకుడు, నిజాయితీ ఉన్నదా లేదా అని చూసే అవకాశం ఉంది. సో కుల రాజకీయాలు ఉండొచ్చు కాక, కానీ ఈరోజు ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఆలోచించే చైతన్యం వచ్చింది. సో ఈ కుల రాజకీయాలుగా చేయాల్సింది మీరు. సో అన్ని కులాలకు సంబంధించి మీరు కొట్లాడాలి. అంటే తెలంగాణ ప్రజల కోసం కొట్లాడాలి, తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడాలి, తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడాలి. సో ఇది సామాజిక తెలంగాణ కోసం కొట్లాడాలి. అలాంటి నాయకుడు ఏ కులం వాడైనా సరే, ఏ కులం వాడైనా సరే ప్రజలు ఆదరిస్తారు, ముఖ్యమంత్రిని చేస్తారు. ఆ విధంగా కొట్లాడాలని చెప్పి అందులో ముందుండాలని చెప్పి ప్రజాసేవలో ముందుండాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ఆ రోజు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అని చెప్పి వెనక నడవలే, పండుగ సాయన్న ముదిరాలని చెప్పి వెనక నడవలే. వాళ్ళు ప్రజల కోసం కొట్లాడిర్రు, అణచివేత మీద కొట్లాడిర్రు, నిజా నవ్వాబుల మీద కొట్లాడిర్రు. సో అందుకని చెప్పి ఏ కులం వాళ్ళైనా వెనక నడిచింది, ఆ నాయకత్వంలో పనిచేసారు. సో ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి, ఆ విధంగా కొట్లాడాలి. సో కుల సంఘాలు ఉంటాయి, కులానికి అన్యాయం జరిగితే మాట్లాడతారు, అది వేరే సబ్జెక్టు. కానీ మీకు రాజధికారం రావాలంటే, పొలిటికల్ పవర్ రావాలంటే, సో అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని పోయినప్పుడే కదా, మీరు నాయకులను గుర్తింపు పొందినప్పుడే కదా ఈరోజు ఆ స్థాయిలో చేరుకునేది. సో ఈ కొట్లాటలు బంద్ చేసుకోవాలి. సో ఏ కులం వాడైనా అరే నా అన్నయ్య అనుకోవాలి, నా తమ్ముడే అనుకోవాలి, మావాడే అనుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే అన్ని కులాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా పనిచేయాలి. అలాంటప్పుడే అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు ప్రజాప్రభుత్వంలో మంచి చెడు ఏమున్నా మాట్లాడుకొని ముందుకు వెళ్దామని ఈ ప్రభుత్వం అందరినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాప్రభుత్వం పోయి మళ్ళీ దొరలగడిల ముందు బాంచందొర అనే పరిస్థితి రావద్దన్నారు. ఆనాడు డిఎస్ వైఎస్ల కాంబినేషన్లో వరుసగా 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్తో తన కాంబినేషన్ ఉండబోతా ఉంది. మళ్ళీ మా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉన్నదని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో మళ్ళీ అధికారం మాదే వస్తుంది, నేనే ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు అధికారంలోకి వస్తారనేది నిర్ణయించేది మీరు కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలన్నా, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నా, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలన్నా, కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేయాలన్నా, లేదా బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలన్నా, ఏం కథ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పటికే ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరి పాలన ఎట్లా ఉంది, ఎవరు పరిపాలించారు, ఏం కథ అని చెప్పి ఈరోజు చాలా వరకు ఓ చాయ్ డబ్బక చెట్టు కాడ, అరే వ్యవసాయం పోయిన కాడ రైతులు ఎక్కడ పడితే అక్కడ ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఎవరి పాలన ఎట్లా ఉన్నది, ఏం కథ అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది. సో అది నిర్ణయించేది ప్రజలు, మీరు కాదు. మీ పనుల బట్టి, మీరు చేసే పనుల బట్టి, మీరు చేసే అభివృద్ధిని బట్టి ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారు. ముందు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయండి, ఇది కదా చేయాల్సింది. మీరు ఆ ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయండి. ఈ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది కదా ఈరోజు. సో ఈరోజు రాజకీయాలు మొత్తం కులాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉన్నది ఈరోజు. సో ఆ విధంగానే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఏవైతే మేజర్ కులాలు ఉన్నాయో వాళ్ళ ఓటు బ్యాంకుగా మలుచుకునే